Good evening all of you. In the previous class, we have completed the real numbers, the introduction of real numbers. Introduction of real numbers మనం కంప్లీట్ చేసాము. అలాగే the important topic that is Euclid division lemma. Euclid భాగాహార నియమం గురించి నేర్చుకున్నాము. And second, finding the HCF using Euclid division lemma. Euclid division lemma యూజ్ చేసి HCF ఫైండ్ అవుట్ చేయడం ఒకటి నేర్చుకున్నాము. అండ్ దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏం నేర్చుకున్నామంటే ప్రూవింగ్ ద ఇంపార్టెంట్ థియరమ్స్ని మనం ప్రూవ్ చేయడము యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో పార్ట్గా ప్రీవియస్ క్లాస్లో మనం ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2q అని ఆడ్ 2q + 1 అని ఒక ఎగ్జాంపుల్, అలాగే 4q + 1 4q + 3 అనదర్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ ఎక్సర్సైజ్ 1.1లో ఆ సెకండ్ వన్ హోంవర్క్ చేయమన్నాను, అందరూ కంప్లీట్ చేశారు. ఆ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ దాని యొక్క వర్గము 2p 3p ఆర్ 3p+లో ఉంటుందని మనం ప్రూవ్ చేసాము. అయితే ఫోర్త్ ప్రాబ్లము యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా షో దట్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m 9m+1 అండ్ 9m+8 అని మనం ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m 9m+1 9m+8 ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నారు. ఇది మనం ఆల్రెడీ ఇది వరకు మనం చేసాము. అయితే ఇది చాలామంది కంప్లీట్ చేశారు. అయితే కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది సొల్యూషన్ చేయలేకపోయారు. కాబట్టి నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లం చెప్పిన తర్వాత ఈరోజు క్లాస్లోకి వెళ్దామండి. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లమ్ నెంబర్ 4 ఇన్ ఎక్సర్సైజ్. Using Euclid division lemma, show that the cube of any positive integer is of the form 9m 9m+1 and 9m+8. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m 9m+1 9m+8 ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నారు. దానికి నేను ప్రూవ్ చేయడానికి నేను చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటే సేమ్ మనం ఫస్ట్ నిన్న చేసినట్లుగానే లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అని స్టార్ట్ చేస్తాం. ఏ అనేది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అని మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆ స్టెప్ చేసిన తర్వాత సెకండ్ మనం చేసే ప్రొసీజర్ ఏంటి అంటే లెట్ ఏని మనం ఏమనుకున్నామంటే ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు bq + r వేర్ 0 <= r b అనేది మన కాన్సెప్ట్. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా చేసిన తర్వాత ఇక్కడ మనం b ప్లేస్లో మనం ఏం తీసుకున్నామంటే లెట్ b ఈజ్ ఈక్వల్ టు 3. b 3 అనుకోమన్నాం. ఎందుకు 3 అనుకోమన్నామంటే క్యూబ్ చేసినప్పుడు నాకు 9m అలా రావాలి కాబట్టి 3 అనుకోమన్నాం. ఒకవేళ 2 అని తీసుకుంటే వీ కెనాట్ గెట్ దట్ 9. 2 తీసుకుంటే 2ను క్యూబ్ చేస్తే 9 రాదు కాబట్టి దెన్ ఐ డిడ్ంట్ టేక్ దట్ 2. సో b ఎప్పుడైతే 3 అన్నామో దెన్ r విల్ హ్యావ్ ద ఛాన్సెస్. r విల్ బి ఈక్వల్స్ టు 0 ఆర్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ r ఈజ్ ఈక్వల్స్ టు 2. r కుండే ఛాన్సెస్ 0 1 2లు అవుతాయి. సో అప్పుడు ఫస్ట్ ఇఫ్ ఐ గో విత్ కేస్ 1, ఫస్ట్ కేసులో చూస్తే కేస్ 1లో ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు bq + r కాబట్టి b అంటే ఎవరు 3q ప్లస్ r ఈజ్ 0. సో యూ విల్ గెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. దిస్ విల్ బి ద ఫస్ట్ కేస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. అయితే మనకి ఇక్కడ చెప్పిన విషయం ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3q మనం చేయాల్సింది క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి దెన్ ఐ హ్యావ్ టు గో విత్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇఫ్ యూ గో విత్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ యూ విల్ గెట్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్. దెన్ దాట్ విల్ బి ఈక్వల్స్ టు 3 క్యూబ్ యూ విల్ గెట్ 27 and q cube you can write 27q cube. But I have to prove this in the form of 9m or 9m+1 plus 9m+8. So I will write this 27 cube as 9 into
because 9 3s are 27. 9 into 3q cube I can write. So if I write 9 into 3q cube, then it is in the form of 9 into something, that is 9m. That is the case 1. I think this is very easy, everybody can understand. అంటే క్యూబింగ్ ఆన్ ఇరువైపులా గణం చేసాము. గణం చేస్తే ఏమైందంటే ఇక్కడ ఏ క్యూబ్ అయింది, ఇక్కడ 3q హోల్ క్యూబ్ అయింది, ఇక్కడ 3 క్యూబ్ అంటే 27 క్యూబ్ అయింది. దీనిని మీరు అడగచ్చు, వై యూ హ్యావ్ రిటర్న్ లైక్ దిస్ అంటే నాకు 9 ఫార్మెట్ లో రావాలి కాబట్టి 9 into 3q cube రాశాను. సో ఇట్ బికమ్స్ యాజ్ 9m. దిస్ ఈస్ కేస్ 1. ఇఫ్ యు గో విత్ కేస్ 2, కేస్ 2కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ a becomes a is equal to 3q plus 1. Why? Because case 2 ante r equal to 1. So when a is equals to 3q plus 1, 3q plus 1 అయినప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్కి వెళ్దాం. మళ్ళీ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ నేను క్యూబ్ చేశాను. ఇక్కడే మనం నిన్న మీకు మెన్షన్ చేశాను క్లాస్ ఎండింగ్లో a plus b హోల్ క్యూబ్ ఫార్ములా రావాలందరికీ. a cube will be equal to 3q plus 1 whole cube. Now what is a plus b whole cube? We have already learned. This equals a cube plus b cube plus 3ab into a plus b. And very important thing you have to remember, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 3ab into a plus b ఇది ఒక టర్మే, మల్టిప్లై చేస్తే 2 టర్మ్స్ వస్తాయి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏ అంటే 3q కాబట్టి ఏ క్యూబ్ అంటే 3q హోల్ క్యూబ్ మనం ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టాల్సిందే, సో దట్ మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ దీనికి కూడా బ్రాకెటే పెట్టండి, ప్లస్ 3ab, ఏ అంటే 3q, బి అంటే 1 ఇంటూ ఏ ప్లస్ బి 3q ప్లస్ 1. ఏ ప్లస్ బి, ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఆ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేశా. నౌ 3q హోల్ క్యూబ్ బికమ్స్ 27q cube plus 1 cube will be 1 plus ఇక్కడ కొంత మిస్టేక్ చేస్తున్నారు ఎక్కువ మంది, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 3 into 3q అంటే 9q, 9q into 1 9q into 3q plus 1. ఈ స్టెప్ అలాగే ఉంచాం. సో ఇక్కడ జస్ట్ లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ డెఫినెట్గా చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ 1 ఒకటి తప్ప మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్లోను 9 కామన్ వచ్చేస్తుంది కదా, ఆల్రెడీ 9 కామన్ వచ్చేసింది కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే ఒకసారి అన్నీ ఒక పక్కన రాసుకుంటే 9q ఇంటూ 3q ప్లస్ 1 ప్లస్ 27q క్యూబ్ ప్లస్ 1 కింద రాశాను అనుకోండి ఆర్డర్లో, అంటే 1 అలా వదిలేసి. ఇప్పుడు ఈ టర్మ్ నుంచి మనకు అసలు మనకు కావాల్సిన 9 ఒక్కటే, ఇంక రిమైనింగ్ ఏం అవసరం లేదు కాబట్టి 9 ఒక్కటే కామన్ తీసాము అనుకుందాం. 9 ఒక్కటే కామన్ తీసుకుంటే ఇది ఏమవుతుంది, q ఇంటూ 3q ప్లస్ 1 అంటే ఇక్కడ 9 తీసాం కాబట్టి ఇంక రిమైనింగ్ టర్మ్ ఇది రాస్తాం. ప్లస్ ఇక్కడ 9 అంటే 9 3s are 27 కాబట్టి 3 రాస్తాం, క్యూబ్ యాజ్ టీజ్గా రాసేస్తాం, బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ 1 రాస్తాం, ఎందుకంటే ఇక్కడ నుంచి 9 తీయలేము కాబట్టి. సో దిస్ టోటల్లీ బికమ్స్ యాజ్ 9 into m ప్లస్ 1. సింపుల్గా అయిపోతుంది. అదర్వైజ్ మనం ఏం చేయాలంటే 9q ఇంటూ 3q 27q స్క్వేర్ ప్లస్ 9q ఇంటూ 1 9q రాసి అప్పుడు మళ్ళీ 9 కామన్ తీయాలి, అంత అవసరం లేదు. సింపుల్గా లాజిక్ ఏంటంటే ఇక్కడ 9 కామన్ తీస్తే సరిపోతుంది కాబట్టి ఈ రెండు పక్క పక్కన రాసుకుని అక్కడి నుంచి నేను 9 కామన్ తీస్తే ఐ విల్ గెట్ q ఇంటూ 3q ప్లస్ 1 ప్లస్ 3q క్యూబ్ ప్లస్ 1 సెపరేట్గా రాస్తే ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m ప్లస్ 1. సో దిస్ ఈస్ ద సెకండ్ కేస్. సెకండ్ కేసులో ఏదైతే చేసామో థర్డ్ కేసు కూడా అదే చేస్తాం కాబట్టి సెకండ్ కేసుని ఇంకొకసారి వినండి. 3q ప్లస్ 1 అవుతుంది, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేసాను, అంటే ఏ హోల్ క్యూబ్ విల్ బి 3q ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేశాను, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది 27q క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 3 ఇంటూ 3q అంటే 9q హోల్ 3q ప్లస్ 1. సో ఇక్కడ 27q క్యూబ్ ప్లస్ 1, ఇక్కడ ఈ 27q క్యూబ్లోను దీంట్లోనూ 9 కామన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ రెండింటిని పక్కన రాసుకుని 9 కామన్ తీసాను, ఇట్ బికమ్స్ 9m ప్లస్ 1. ఇక్కడ నేను ప్రూవ్ చేయాల్సింది 9m ప్లస్ 1. సో 9 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 కాబట్టి ఇక్కడ 9q తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ 9 ఇంటూ సంథింగ్ డైరెక్ట్ రాసేయచ్చు కాబట్టి 9 ఒక్కటి కామన్ తీస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఫైనల్లీ విల్ గో విత్ ద కేస్ 3. థర్డ్ కేసులో కనుక మనం వెళ్ళిపోతే
కేస్ 3 ఏం జరుగుతుంది అంటే ద సేమ్ లెట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది 2. సో a విల్ బి 3q ప్లస్ 2. The same you will get cubing on both sides. I will get as a whole cube equals 3q plus 2 whole cube. Then a whole cube will be a cube, and this is a plus b whole cube will become as a cube 3q whole cube. Most number of students wrong ఎక్కడ చేస్తారంటే 3 క్యూబ్ రాస్తారు, q కి క్యూబ్ పెట్టేస్తారు, 3 కి పెట్టరు. అందుకని ప్రతి దానికి బ్రాకెట్ పెట్టుకోవాలి. ఇది a ఇది b అనుకుని ప్రతి a కి బ్రాకెట్ రావాలి, b కి రావాలి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab into a plus b. Now if you apply this 3q cube it becomes 27q cube plus 2 cube will becomes 8, and if you multiply this 3 3s are 9 and 9 2s are 18 cube times 3q plus 2. ఇక్కడ కూడా సేమ్ లాజిక్, నేను ఏ లాజిక్ అయితే ప్రీవియస్గా అప్లై చేసానో ద సేమ్ లాజిక్ ఐ కెన్ గో విత్ యాజ్ 27q cube 18q into 3q plus 2 సెపరేట్ చేసి 8ని సెపరేట్ చేస్తే యూ విల్ గెట్ యాజ్ 27q cube plus 18q into 3q plus 2 plus 8. So simply you can go with, now you have the already మీ బ్రెయిన్లో ఉంది, మీరు చెప్పలేరు కానీ జస్ట్ మీ బ్రెయిన్లో ఆల్రెడీ వచ్చేసింది ఆన్సర్. ఏంటి ఈ 2 టర్మ్స్లోంచి నేను ఎవరిని తీస్తే చాలు, 9 తీస్తే చాలు కాబట్టి 9 కామన్ తీసేస్తే ఇక్కడ 3q క్యూబ్ వస్తుంది ప్లస్ ఇక్కడ 18 అంటే 2 వస్తుంది, 2q ఇంటూ 3q ప్లస్ 2 హోల్ బ్రాకెట్ పెట్టి ప్లస్ 8 అని వస్తుంది. అండ్ దిస్ టోటల్ కెన్ బి రిటన్ యాజ్ 9m. సో 9m ప్లస్ 8, దట్స్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, r ఈక్వల్ టు 0 దగ్గర ఏమో 9m వచ్చింది, r ఈక్వల్ టు 1 దగ్గర 9m ప్లస్ 1 వచ్చింది, అండ్ r ఈక్వల్ టు 2 దగ్గర 9m ప్లస్ 8 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఒకే ఒక పాయింట్ కనుక లాజిక్ అప్లై చేయగలిగితే అసలు క్యూబ్ మన ఇబ్బందే పెట్టదు. ఫస్ట్ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ స్పెషల్ ప్రొడక్ట్ ఫార్ములా అప్లై చేయడం. ఈ స్పెషల్ ప్రొడక్ట్ ఫార్ములా కూడా ఏం అప్లై చేయమంటున్నాను, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అప్లై చేయమంటున్నాను. అప్లై చేసిన తర్వాత ఏం చేయమంటున్నాను, ఈ కాన్స్టెంట్ ఈ నెంబర్ని వదిలేసి రిమైనింగ్ 2 టర్మ్స్ని పక్క పక్కన రాసి 9 ఒక్కదానే కామన్ తీయండి, ఏం అవసరం లేదు. ఈ కామన్ తీసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా తీయండి. ఇక్కడ 3q క్యూబ్ రాయాలి, ఇక్కడ 2, ఎందుకంటే 9 2s are 18 కాబట్టి 2q జాగ్రత్తగా రాసుకుంటే ఇదంతా నువ్వు ఇంకా సింప్లిఫై చేయక్కర్లేదు. దట్ క్యాన్ బి టేకెన్ యాజ్ m. సో ఫైనల్గా నీకు 9m ప్లస్ 8 వచ్చేసింది. అదే స్ట్రాటజీ 9m ప్లస్ 1కి కూడా మిమ్మల్ని అప్లై చేయమన్నాను. సో క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m ఆర్ 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8. అంటే ఏ ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనమైన 9m లేదా 9m ప్లస్ 1 9m ప్లస్ 8 రూపంలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఇప్పుడు మనం ఫినిష్ చేసుకోకపోతే లాస్ట్ ప్రాబ్లము ఈ 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ బై బేసింగ్ ఆన్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉపయోగించి దాన్ని బేస్ చేసుకుంటే ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. 1-2 సార్లు యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అండ్ ద ఫైనల్ వన్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్. అండ్ డోంట్ బి ప్యానిక్, కంగారు పడిపోకుండా ఏంటి ఇలా కొత్తగా ఉన్నాయి అనేది. ఒకటికి జస్ట్ ఈ వీడియోని వన్స్ ట్వైస్ థ్రైస్ చూడండి, మీకు ప్రాబ్లం లేదు కాబట్టి, ఈ ఆన్లైన్ వల్ల మీకు బెనిఫిట్ అది ఉంది కాబట్టి జస్ట్ యూ కెన్ సీ వెన్ ఎవర్ యూ గెట్ ద డౌట్. ఆ స్టెప్ ఎక్కడ డౌట్ వస్తే అక్కడ మీరు మళ్ళీ వీడియో ప్లే చేసుకోవచ్చు, యూ విల్ గెట్ దట్ ఆన్సర్. కాబట్టి జస్ట్ అది ఎక్కువ మీరు ట్రై చేయండి. ఇక్కడ ద లాస్ట్ ప్రాబ్లం వచ్చి మీరు అబ్జర్వ్ చేయండి. షో దట్ వన్ and only one out of n plus 2, n plus 4 is divisible by 3 where n is any positive integer. ఇక్కడ దీనికి ఈ ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఇందాక క్యూబ్కి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి మీరు రాయొచ్చు ఫార్ములా. ఎలా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab², ఈ ఫార్ములా కూడా మీరు రాయొచ్చు. క్యాలిక్యులేషన్ పార్ట్ పెరుగుతుంది అని మీకు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3q ప్లస్ 1 హోల్ క్యూబే మీరు తీసుకున్నారనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ 3q హోల్ క్యూబ్ ఓకే అండ్ 1 హోల్ క్యూబ్ ఓకే. ఇక్కడ మళ్ళీ
చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 1 హోల్ స్క్వేర్. మీరు అలా జాగ్రత్తగా అక్కడ స్క్వేర్ జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. చేసి కూడా ఇలా కూడా చేసినా యూ విల్ గెట్ ద ఆన్సర్, నో డౌట్. 27 ప్లస్ 1 ఇక్కడ 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 3 9s are 27 q స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3 3s are 9, 9 1s are 9 కాబట్టి 9q. ఇప్పుడు మళ్ళీ ఈ 3 టర్మ్స్ నుంచి మీరు 9 కామన్ తీయాలి. సో ఈ 3 టర్మ్స్ నుంచి మీరు 9 కామన్ తీసి 9 ఇంటూ ఇక్కడ 3q ప్లస్ ఇక్కడ 3q స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1q అప్పుడు ప్లస్ 1 రాయాలి. అప్పుడు ఈ టోటల్ని 9m ప్లస్ 1 రాయాలి. సో ఈ ఫామ్లో కూడా అప్లై చేయొచ్చు, బట్ ఆ ఫామ్లో చేస్తే ఈజీగా ఉంటుంది. దట్స్ వై ఐ ప్రిఫర్డ్ దట్. అందుకని అది మీకు ముందు చెప్పాను. దట్స్ యువర్ విష్. మీరు ఈ మోడల్లో కూడా చేసి ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకా లాస్ట్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓన్లీ 1 and only 1 out of n plus 2 n plus 4 is divisible by 3 for any positive integer n. ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు n plus 1 n plus 2 nలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు జనరల్ ఎగ్జాంపుల్ చూద్దాం. n మీకు ఇష్టం వచ్చిన వాల్యూ ఏదో చెప్పండి నాకు. n వాల్యూ యూ కెన్ సే ఎనీథింగ్. దట్ మీన్స్ ఇట్ కెన్ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్. n అనేది ఇట్ కెన్ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఏదైనా ధనపూర్ణ సంఖ్య అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను n5 తీసుకున్నాను అనుకుంటున్నాను. n5 తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి. n5 అప్పుడు n plus 2 ఎంత అండి? 5 plus 2 7, 5 plus 4 ఎంత అండి? 9. మీరు అబ్జర్వ్ చేయండి. 5 7 9లో ఎవరు 3తో డివిజిబుల్ అయ్యారు? ఎవరు 3తో డివిజిబుల్ అయ్యారు? ఒకటే డివిజిబుల్ అయ్యింది. 9 ఒక్కటే డివిజిబుల్ అయింది. సో ఇప్పుడు n ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 plus 2 5, 3 plus 4 7. 3 5 7లో ఎవరు 3తో డివిజిబుల్ అయ్యారు? 3 ఒక్కటే డివిజిబుల్ అయ్యింది. సో ఒకవేళ n ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఫస్ట్ది 2 plus 2 4, 2 plus 4 6. ఈ మూడిట్లో ఎవరు డివిజిబుల్ అయ్యారు 3తో? 6 ఒకటే డివిజిబుల్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 9 n ఈక్వల్స్ టు 9 తీసుకుంటే 9 plus 2 11, 9 plus 4 13. ఈ మూడిట్లో ఎవరు డివిజిబుల్ అయ్యారు? 9 ఒక్కటే డివిజిబుల్ అయింది. సో వాడు అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n plus 2 n plus 4 ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n plus 2 n plus 4 ఈజ్ డివిజిబుల్ బై 3 అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటే 3తో డివిజిబుల్ అవుతుంది. ఏదో ఒక నెంబరే 3తో డివిజిబుల్ అవుతుంది. నా లైన్ బాగా మీరు ఐడెంటిఫై చేయండి. మీకు ఆ లైన్ అర్థమైతే మీకు ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n plus 2 n plus 4 ఈజ్ డివిజిబుల్ బై 3. ఈ మొత్తం n plus 2 n plus 4లో ఒకటే 3తో డివిజిబుల్ అవుతుంది, ఒకటే 3తో డివైడ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు 5 7 9. 5 7 9లో 9 ఒక్కటే 3తో డివిజిబుల్ అయింది. 3 5 7లో 3 ఒక్కటే 3తో, మూడిట్లో 3 ఒక్కటే డివిజిబుల్ అయింది. 2 4 6లో 6 ఒక్కటే 3తో డివిజిబుల్ అయింది. 9 11 13లో 9 ఒక్కటే 3తో డివిజిబుల్ అయింది. అంటే నువ్వు ఇప్పుడైనా n తీసుకుని n ఒక నెంబర్ తీసుకున్నావు, దానికి 2 యాడ్ చేసావు, మళ్ళీ దానికి 4 యాడ్ చేసావు. ఈ 3 నెంబర్స్లో 3తో డివిజిబుల్ అయ్యేది మాత్రం ఒకటే ఉంటుంది. సో n5 తీసుకున్నాను, 5కి 2 యాడ్ చేశాను, 5కి 4 యాడ్ చేశాను. ఈ మూడిట్లో 3తో డివిజిబుల్ అయ్యేది 9 ఒక్కటే. అంటే మూడిట్లో ఒకటే డివిజిబుల్ అవుతుంది. ఏమో ఛాన్స్ ఉండి 2 అవుతాయా అంటే అవ్వవు, 3 అవుతాయా అంటే అవ్వవు. దెర్ ఈస్ నో ఛాన్స్. n plus 2 n plus 4లో కేవలం ఏదో ఒకటి మాత్రమే 3తో డివిజిబుల్ అవుతుంది. అది ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. దాన్ని మనం థియరిటికల్, ఇదేమో ప్రాక్టికల్గా ప్రూవ్ చేసాం, దాన్ని థియరిటికల్గా ఎలా ప్రూవ్ చేస్తాం. సో ఇక్కడ మీరు అట్ ద సేమ్ టైం మనం చేసినట్లుగానే, ఇందాక చేసినట్లుగానే లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ మనం స్టార్ట్ చేస్తాం. n అనేది ఏదైనా ధనపూర్ణ సంఖ్య, n బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్. n be any positive integer అన్నప్పుడు again we will apply whatever the number you take. 1 తీసుకున్నా, ఇప్పుడు 1 అనుకున్నావు, 1 plus 2 3, 1 plus 4 5, 1 3 5లో 3 ఒక్కటే 3తో డివిజిబుల్. సో ఎంత మినిమం నెంబర్ తీసుకున్నా దట్ ఈస్ పాసిబుల్. n పాజిటివ్ తీసుకోవాలి, ఓన్లీ పాజిటివ్. పాజిటివ్ అంటే n 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి.
So n any positive integers, then we will go with Euclid division lemma again, what we have previously. So in Euclid division lemma you have, yes, before rather than a, now I will take n. N is equals to, yes, bq plus r, where 0 less than or equal to r less than b. Now I need, anyway, it should be divisible by 3. It should be divisible by 3. Now I can take as b is equal to 3. Can I take? I will try. మనం ట్రై చేద్దాం ఇప్పుడు, ప్రాక్టికల్గా ట్రై చేద్దాం. If n b equal to 3, then r will be the chances 0, 1, 2. So now case 1, what I will get? N equals, yeah, 3q plus 0. That means n is equals to 3q. Is it? This is the case 1. If n equal to 3q, listen carefully, this point is very valid. If n is equal to 3q, we know it is divisible by 3. ఇది 3 తో డివిజిబుల్ అయిపోతుంది. Is it true or false? True. 3 తో ఎందుకని చెప్తాం? How can you say that that is divisible by 3? Why? Because it is written as 3 into something. 3 into something అని రాసామంటే డెఫినెట్గా it is divisible by 3. That means 3 into something plus 0. 0 ఎవరండి? రిమైండర్. రిమైండర్ 0 వచ్చిందంటే 3 తో డివిజిబుల్ అయిపోయినట్టేగా. So n is equal to 3q, it is divisible by 3. Now మనకి 3 ఛాన్సులు కదా మనం చెప్పాలి. n equal to 3q, then what is n plus 2? n plus 2 ఏమవుతుంది? I will get 3q plus 2, because n plus 2 becomes 3q plus 2. So 3q plus 2 అంటే what is the meaning of this? నువ్వు 3 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చినట్టు? రిమైండర్ 2 వచ్చింది. ఇక్కడ రిమైండర్ కదా మనం రాసేది డివిజన్ లెమ్మాలో. సో రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. రిమైండర్ 2 వచ్చింది అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ divisible by 3. If you understand the first case itself well, the remaining cases also very easy. అందుకనే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. And final one is n plus 4. n plus 4 becomes as 3q plus 4. But observe చేయండి, 3q plus 4 is absurd. ఎందుకు absurd అంటున్నారంటే రిమైండర్ ఎప్పుడు కూడా 3 కన్నా తక్కువే ఉండాలి, ఎక్కువ ఉండే అవకాశం లేదు. మనం ఆల్రెడీ ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్పినప్పుడే మనం చెప్పాం, ఇక్కడ రిమైండర్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి లెస్ దాన్ ద డివైజర్. సో ఇక్కడ 4 కెనాట్ బి రిటర్న్. మరి హౌ వీ కెన్ రైట్ దట్ వీ హ్యావ్ అనదర్ ఛాన్స్ దట్ 3q plus 4 can be written as 3 plus 1. Now I will apply the same thing. In these two terms I can common 3. I will get 3 into q plus 1 plus 1. And I am getting that 3 into something plus 1. 3 into something plus 1 ante reminder I got 1. If reminder I got 1, it is not divisible by 3. It is not divisible by 3. So dear students, what we have to take in here, case 1 lo first n equal to, already you know that n be any positive integer, n edaina positive integer ani manam teeskunnam. Next Euclid division lemma apply chesam, n equal to bq plus r, where 0 less than or less than and b. Why we have taken b3 ante it is divisible by 3 and then prove cheyali kabatti I have taken b is equal to 3. That's the thing you have to remember. b anduku 3 teeskunnam. If b is 3, then r values will be 0, 1, 2. R values 0, 1, 2 అవుతాయి. Then case 1 ఏమైంది? n is equal to 3q plus 0. 3q plus 0 is nothing but 3q. అంటే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి it is divisible by 3. అది నేను చేశాను. సెకండ్ నాకు ఏం కావాలి? n plus 2 కావాలి. n plus 2 అంటే బోత్ సైడ్స్ 2 యాడ్ చేయడమేగా. 2 యాడ్ చేశారు. n plus 2 equal to 3q plus 2. అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 2. రిమైండర్ 2 వచ్చిందంటే it is not divisible by 3. True. n plus 4 కావాలి ఫైనల్గా. అంటే n plus 4 అంటే బోత్ సైడ్స్ 4 యాడ్ చేసాం. 3q plus 4. కానీ 4 ఎప్పుడు రాయకూడదు, ఎందుకంటే 4 ఈజ్ ది రిమైండర్. రిమైండర్ కెనాట్ బి గ్రేటర్ దెన్ ద డివైజర్. దీనికన్నా ఎక్కువ ఉండకూడదు. సో 4 కెన్ బి రిటన్ యాజ్ 3 plus 1. నౌ ఇన్ దీస్ టూ టర్మ్స్ ఐ కెన్ టేక్ 3 హ్యాస్ కామన్. 3 into q plus 1. దెన్ వాట్ హ్యాపన్స్? దిస్ ఈస్ 3 into సంథింగ్ plus 1. 3 into something plus 1 ఉందంటే రిమైండర్ అంతా 1. రిమైండర్ 1 అంటే ఇట్ ఈస్ నాట్ divisible by. So this is the first case. If you can understand well this first case, second case also will be the same. ఇప్పుడు కేస్ 2కి వెళ్దాం. కేస్ 2లో ఏం జరిగిందో చూద్దాం.
In case 2, what happens? 3q plus 1. Why? Because r is equals to 1. Immediately by observing that itself, you can say, by చూడగానే దాన్ని ఏం చెప్పేసి నువ్వు n equal to 3q plus 1 అంటే రిమైండర్ is 1. So it is not divisible by 3. ఇది 3 చే భాగించబడదు. Is not divisible by 3 ఎందుకంటే రిమైండర్ I got 1. Yeah. Yes, if it is not divisible by 4 అన్నారు అనుకోండి, yes, you have to take b equal to 4. Divisible by 5 అంటే you can take b is equal to 5. So now I am saying 3 కాబట్టి 3 తీసుకుందాం. Now the second case is n plus 2. n plus 2 అంటే both sides 2 యాడ్ చేయాలి. ఇక్కడ 2 యాడ్ చేశాను, ఇక్కడ కూడా 3q plus 1 plus 2, that becomes 3q plus 3. By observing directly I can say that 3 we can common 3 directly. So 3 into q plus 1. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 కామన్ తీసాను, then I will get q plus 1. It is in the form of 3 into something. There is no reminder. 3 into something, total into ega 3 into something. Therefore it is divisible by 3. Here n plus 2 is divisible by 3. And finally I need n plus 4. N plus 4 means I have to add both sides on 4. I will get 3q plus 1 plus 4 becomes 5. And we cannot write 5. So that should be written as 3q plus 3 plus 2. So that becomes, I can common 3 in both. I will get 3 into q plus 1 plus 2. So I got the remainder as 2. Hence it is not divisible by 3. It's not divisible by 3. So in first case I got n is divisible by 3. In second case I got n plus 2 is divisible by 3. And the final case, the last case, we are checking with the last case. What is the last case? R is equals to 2. If R is equals to 2, I have to take n is equals to 3q plus 2. So since the remainder is 2, by directly మనం చూడగానే 2 remainder కాబట్టి I can say that it is not divisible by 3. And then the second condition is n plus 2. So I have to add 2 on both sides. Then I will get 3q plus 4. If I add 2 to this, 3q plus 4. So I should not take 4 తీసుకోకూడదు కదండి ఇక్కడ. 4 తీసుకోకూడదు కాబట్టి I have to write like 3q plus 3 plus 1 కింద రాస్తాం. Then ఈ 2 టర్మ్స్ నుంచి 3 కామన్ తీసేస్తాం, ప్రీవియస్గా చేసినట్టే 3 into q plus 1 plus 1. So what's the remainder? Remainder is 1. If you get the remainder as 1, definitely we can say that it is not divisible by 3. ఇది 3 చేత భాగించబడదు అని రాసేస్తాం. And final thing is n plus 4. So I have to add 4 to this on both sides. So n plus 4 becomes 3q plus 2 plus 4 becomes 6. So then if you take common 3 common తీసేశారు అనుకోండి. సో 3 into q plus 2 అంటే ఇది ఎలా ఉంది, ఇప్పుడు 3 into సంథింగ్ ఉంది, రిమైండర్ ఏం మిగల్లా. సో సంథింగ్ ఉంది కాబట్టి రిమైండర్ మిగలలేదు కాబట్టి సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇది 3 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. సో ఇన్ థర్డ్ కేసులో ఎవరు నాకు 3తో డివిజిబుల్ అయ్యారు? n plus 4. హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. ద థియరమ్, మనం థియరమ్ ఏం చెప్పాం? ఓన్లీ one out of n plus 2 n plus 4 is divisible by 3. n plus 2 n plus 4లో ఒకటి మాత్రమే 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పాం. సో దట్స్ వై వీ హ్యావ్ ప్రూవ్డ్ ద థియరమ్. ఈ థియరమ్ని 1-2 సార్లు, అవసరమైతే ఈ వీడియోని 1-2 సార్లు మీరు చూసి ప్రతి కేసు, ప్రతి స్టెప్, నేను చెప్పిన సెంటెన్స్ని ప్రతిదీ మీరు ఐడెంటిఫై చేయగలిగితే, వన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్, మీకు కరెక్ట్గా అర్థమైతే, నో నీడ్ టు లుక్ ఆఫ్టర్ మీ అగైన్, మీరు మళ్ళీ చూడక్కర్లేదు. సో బీ రెడీ. మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నది ఏంటి అంటే, స్క్వేర్ ఆఫ్
any positive number is in the form of 3p or 3p plus 1. Cube of any positive number is in the form of 9m, 9m plus 1 and 9m plus 8. Only one out of n, n plus 2, n plus 4 is divisible by 3 for any positive integer n. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుంది. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m, 9m ప్లస్ 1, 9m ప్లస్ 8 రూపంలో ఉంటుంది. ఏదైనా ఏదైనా ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు n ప్లస్ 2, n ప్లస్ 4లో ఏదో ఒకటి మాత్రమే 3 చేత నిశేషంగా భాగింపబడుతుంది. ఈ 3 థియరమ్స్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి స్టూడెంట్కి కూడా ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇఫ్ యూ నీడ్ అగైన్ అండ్ అగైన్ జస్ట్ లిజన్ టు దట్ కేర్ఫుల్లీ. అండ్ ఇంకా మీకు డౌట్లు ఉన్నా, ఇంకా అర్థం కాకపోయినా యూ కెన్ కీప్ ఇన్ రైట్ ఇన్ కామెంట్ సెషన్ యాజ్ వెల్ యాజ్ మనకు అవసరం అయితే జస్ట్ యూ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఆల్సో యూ కెన్ కాల్ మీ. I will clarify those. So and then just we will discuss one more topic and we shall leave the class. That is, మీరు నెక్స్ట్ పేజ్లో కనుక చూస్తే పేజ్ నెంబర్ 6లో థింక్ అండ్ డిస్కస్లో దే హ్యావ్ గివెన్ వన్ క్వశ్చన్ ఓవర్ దేర్. ఏంటంటే ఇఫ్ r ఈక్వల్ టు 0 దెన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ a, b అండ్ q ఇన్ a ఈక్వల్ టు bq ప్లస్ r ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. అక్కడ యూక్లిడ్ భాగాహార నియమంలో r 0 అయిపోతే a, b, qలకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో మనం a ఈక్వల్ టు bq ప్లస్ r మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే ఇఫ్ r ఈక్వల్ టు 0, ఇంకా rకి వేరే కండిషన్స్ ఏం లేకుండా r 0 అయిపోతే దెన్ వాట్ విల్ బి ద రిలేషన్ బిట్వీన్ a, b అండ్ q. a, b, qలకి రిలేషన్ ఏంటి, a, b, qలకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేస్తే ఎస్, ఇఫ్ r ఈక్వల్ టు 0 దెన్ a విల్ బికమ్స్ bq. bq అంటే ఇప్పుడే మనం చాలాసార్లు మాట్లాడాం. b ఇంటూ సంథింగ్ అంటే వాట్ హ్యాపెన్స్, 3 ఇంటూ సంథింగ్ అంటే అది ఆ నెంబర్ని 3 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో దట్ మీన్స్ ఐ కెన్ రైట్ హియర్ a ఈజ్ డివిజిబుల్ బై 3. b, ఏను b నిశేషంగా భాగిస్తుంది అని చెప్తాం. a ఈజ్ డివిజిబుల్ బై 3 అంటే రిమైండర్ 0. సో డివిజిబుల్ బై 3 అంటే మీనింగ్ ఏంటి, ఇంకా అనదర్ వర్డ్స్ ఇట్స్ ఎ ఫ్యాక్టర్. b ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a. b అనేది ఏకి కారణాంకం అవుతుంది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ a, b అండ్ q. సో ఆ పాయింట్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ ఒకే ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ నేను చేస్తాను. ఆ డిస్కషన్తో విల్ కన్క్లూడ్ ద క్లాస్ టుడే. అండ్ ఈ క్లాస్ గురించి ఐ డిడెంట్ వాంట్ టు గివ్ ఎనీ హోంవర్క్ టుడే బికాస్ మీకు ఆల్రెడీ 3 థియరమ్స్ చెప్పాను కాబట్టి 3 థియరమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో దట్ దీని అప్లికేషన్స్ మనం రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ క్లాస్లో హోంవర్క్ మీరు చేద్దరు. సో ఏంటి సార్ టాపిక్ ఏంటనేది ఒకసారి చెప్తాను. ఏంటంటే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇన్ తెలుగు వాట్ వీ కెన్ సే ఈజ్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము అది మనకు తెలుగులో. సో వాట్ ఈస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్? ఏంటి సార్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్? ఇది ఎందుకు వచ్చిందని చెప్పే ముందు మీకు స్టేట్మెంట్ చెప్పి దాని ఆరిజిన్ మీకు చెప్తాను. స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి expressed as product of primes. Everybody knows this. Every composite number can be expressed as product of primes. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయవచ్చు. ఇది ఫస్ట్. అయితే దీనికి కంటిన్యూషన్ ఒకటి ఉంది. అండ్ ఇన్ ద స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ is
unique apart from the order in which prime factors occur. సార్ ఏంటి సార్ చాలా పెద్ద స్టేట్మెంట్ రాశారు, మాకేం ఒక్కొక్క లైన్ అర్థం కాల. I will explain. Every composite number can be expressed as product of primes, and this factorization is unique apart from the order in which prime factors occur. I'm repeating. Every composite number can be expressed as product of primes, and this factorization is unique apart from the order in which prime factors occur. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు మరియు ప్రధాన కారణాంకాల క్రమము ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధం ఏకైకము. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు మరియు ఈ ప్రధాన కారణాంకాల క్రమము ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధము ఏకైకము. సార్ అస్సలు లాటిన్ లాంగ్వేజ్లో ఉంది సార్, వీ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. మీకు ఇది ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చిన్న నెంబర్తోనే తీసుకొస్తా. 12 అనే నెంబర్ని తీసుకుందాం. 12 ఏ నెంబరు? ప్రైమా కాంపోజిటా? ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య? కాంపోజిట్. ఎందుకంటే మనకి ప్రైమ్ నెంబర్కి కాంపోజిట్ నెంబర్కి డిఫరెన్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్కి ఇట్ హ్యాస్ ఓన్లీ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్యలు, అవి కానివన్నీ సంయుక్త సంఖ్యలు. సో ఇది కాంపోజిట్ నెంబర్. ఈ కాంపోజిట్ నెంబర్ని కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. దీన్ని ఖచ్చితంగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేయగలను. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దట్ వీ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ఫండమెంటల్ థియరం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. మీరు ప్రధాన కారణాంకాలు అంటే మీరు అనుకోవాలి, ఫస్ట్ నుంచి గుర్తొచ్చేయాలి. ఫస్ట్ 2, సెకండ్ ప్రైమ్ 3, తర్వాత ప్రైమ్ 5, 7, 11, 13, 17, 19, 23, 29. You can go like that up to 100. Everybody should learn. ప్రతి ఒక్కరికి 100 లోపు ప్రధాన సంఖ్యలు అందరికీ వచ్చి తీరాలి. సో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు చూజ్ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్నే తీసుకోవాలి. సో 12ని ప్రైమ్ నెంబర్స్ కింద తీసుకోవాలంటే నేను ఎలా రాయొచ్చు? 2 × 2 × 3 అని రాయొచ్చు కదండి. 12 క్యాన్ బి రిటన్ యాజ్ 2 × 2 × 3. సిమిలర్లీ ఇంకొకటి ఎలా రాశారంటే 12ని 3 × 2 × 2 రాశారు. తప్పేనా ఉందా? No mistake. Both are right. So 12 can be written as 3 × 2 × 2. 12 can be written as 2 × 2 × 3. So every composite number can be expressed as product of primes. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశారు. సెకండ్ లైన్ ఏంటి? అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యునీక్. మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో కూడా వచ్చింది యునీక్, ఏకైకము. యునీక్ అంటే ఓన్లీ వన్ అంటే దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యునీక్. ఇలా ఒకలాగే ఒక విధంగానే రాయగలము అంటున్నాడు. నువ్వు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఎన్ని విధాలుగా రాయగలము అంటే ఒక విధంగానే రాయగలము అంటున్నాడు. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రివైండ్ చేయండి. ఇలాగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఒకేలా రాయగలను అని చెప్తున్నాడు. యునీక్ వే, ఒకలాగే రాయగలను, ఇంకో రకంగా రాయలేను అంటున్నాడు. మరి ఇప్పుడు రాంగ్ కదా వాడు చెప్పింది. ఎందుకు రాంగ్? ఇక్కడ ఇలా రాశాను 2 × 2 × 3 రాశాను, ఇక్కడ 3 × 2 × 2 రాశాను. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్సే, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్సే. మరి యూనిక్ అని ఎందుకు అన్నాడు? తప్పు కదా. అందుకే వాడేం చేశాడు జాగ్రత్తగా, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అంటూ మనం ఎలా అడుగుతామని, అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఎప్పుడు ఆ ప్రధానాంకాల క్రమము ఏదైనప్పటికీ, అంటే నువ్వు ఏ ఆర్డర్లో రాసినా అదే ప్రైమ్ నెంబర్స్ వాడతావు తప్ప కొత్త ప్రైమ్ నెంబర్స్ నువ్వు వాడలేవు. కాబట్టి దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. సో ఇప్పుడు నేను 2 × 2 × 3 రాసిన, 3 × 2 × 2 రాసిన, 2 2 3 రాశాను, కానీ వేరే ప్రైమ్ నెంబర్ నేను రాయలేదు కదండి. అందుకని దిస్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్ అన్నారు. సరే, కన్ఫ్యూజన్ లేకుండా మనం ఒకలాగే రాయాలని ఏమీ రూల్ లేదా?
రైట్. మనం ఎలా ఫిక్స్ చేసేస్తామంటే ఇఫ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ షుడ్ బి రిటన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అని అనుకుంటాం. అంటే ఆరోహణ క్రమంలో రాయాలి అని అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, 12 డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు 2. సో 2 6 12. సో సెకండ్ మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 3 టైమ్స్. అంటే 12 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ వస్తే పవర్స్ కింద రాయాలి, 2 square into 3. సో 12 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్ అయిందా లేదా? సరే ఇంకోలా రాస్తానంటే కుదరదు. ఎందుకు ఇంకోలా రాయకూడదు? నేను ఏం చెప్పేసాను, అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి. అంటే ఫస్ట్ 2A రాయాలి, తర్వాత 3A రాయాలి. సో యూ డోంట్ హ్యావ్ అనదర్ ఛాన్స్. అంటే ఇప్పుడు నీకు ఏమైపోయింది, యూనిక్ అయిపోయిందా లేదా? ఇప్పుడు మీరు క్లాస్లో అందరినీ కూడా 12 ఫ్యాక్టరైజేషన్ రాయమంటే వాడు ఇష్టం వచ్చినట్టు రాస్తాడు. 2 into 2 into 3 అంటాడు, 3 into 2 into 2 అంటాడు, లేకపోతే ఇంకొకటి ఏం చేస్తాడు 2 into 3 into 2 అని కూడా రాస్తాడు. ఇలా ఎలాగైనా రాస్తాడు. కానీ నేను ఎప్పుడైతే అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి అని నేను మెన్షన్ చేశానో ఖచ్చితంగా ఎలా రాయాలి, ఫస్ట్ 2A రాయాలి, 2 square into 3. అంటే ఇప్పుడే అందరు ఆన్సర్స్ ఏమైపోతాయి, 2 square into 3 1 అవుతుందిగా, యూనిక్ అయిపోతుందిగా. సో దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఇంకొకసారి చెప్తున్నాను. ఎవ్రీ కాంపోజిట్, దిస్ ఈస్ ఏ 1 mark క్వశ్చన్. దే విల్ ఆస్క్ write the definition of fundamental theorem of arithmetic with an example. You can go with any example. Every composite number can be expressed as product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు, మరియు ప్రధానాంకాల క్రమం ఏదైనప్పటికీ ఈ లబ్ధము ఏకైకము. సో ఈ పాయింట్ని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పేజ్ నెంబర్ 7లో డూ దిస్. అలాగే ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ రోమన్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయమంటున్నాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయమన్నప్పుడు ఎస్ యూ హ్యావ్ టు గో విత్ 1.2లో ఫస్ట్ రోమన్ అని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఈ ఆర్డర్లోనే ఫస్ట్ 2, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, 13, 17 అవే డివైడ్ చేసుకుంటూ రాయండి. ఈక్వల్ నెంబర్ వస్తే పవర్ కింద రాయండి. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 square రాసా. ఒక 2 3 టైమ్స్ వస్తే 2 cube, 2 3 టైమ్స్ 4 టైమ్స్ వస్తే 2 power 4. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మరొకసారి చెప్తున్నాను, మనం ఈరోజు నేర్చుకుంది 3 థియరమ్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ కూడా. వాట్ ఈస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్? అగైన్ ఐ విల్ కన్క్లూడ్ ద సెషన్ విత్ ద డెఫినేషన్. One is every composite number can be expressed as product of primes, and this factorization unique apart from the which the prime factorization is occur. సో ఆ ఆర్డర్తో సంబంధం లేకుండా ఆలోచిస్తే అది ఖచ్చితంగా యూనిక్ వేలో రాయగలము. కాబట్టి నేను ఒక ఆర్డర్ని పెట్టుకుంటున్నాను, అసెండింగ్ ఆర్డర్ అని పెట్టుకుంటున్నాను, అప్పుడు నాకు ఒకే వే వస్తుంది కదా, అందరికీ ఒకే ఆన్సర్ రావడాన్ని యూనిక్ అంటారు. సో దట్ ఈస్ ద థింగ్. మళ్ళీ ఇంకొకసారి డెఫినేషన్ చదవండి, అలాగే ఇంకొకసారి 3 థియరమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్లైన్ అప్ టు నౌ. గుడ్ లక్, గుడ్ నైట్.